మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. చాదర్ఘట్లోని ముసానగర్లో హైదరాబాద్ జిల్లా రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై సర్వే ప్రారంభించారు. అటు గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతం, లంగర్ హౌస్లోని ఆశ్రమ్ నగర్లోను రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. అయితే అక్కడ సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. దీంతో ఎలాంటి గొడవ చేయవద్దని అధికారులు స్థానికులకు చెప్పారు. ఇక మరోవైపు ఇళ్ల తొలగింపులో ఇల్లు కోల్పోయిన బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. మూసీ నది గర్భంలో 2000కు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అక్రమ నిర్మాణాలుగా గుర్తించిన ఇళ్లకు అఫీషియల్ గా మార్క్స్ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595 మంది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 మంది నిర్వాసితులు ఉన్నట్లుగా తేల్చారు. ఇక వారందరూ నష్టపోకుండా ఉండేందుకు అధికారులు మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 4 బృందాలుగా ఏర్పడి గండిపేట, రాజేంద్రనగర్ పరిధిలోని మూసీలో సర్వే నిర్వహించారు. శంకర్ నగర్ లో ఉన్నటువంటి బఫర్ జోన్ లో, మూసీ బఫర్ జోన్ లో ఉండే రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఇళ్లను మార్క్ చేయడానికి వచ్చామండి. ఇది ఓన్లీ రీహాబిలిటేషన్ ప్రాసెస్ మాత్రమే. రీహాబిలిటేషన్ లో రివర్ బెడ్ లో ఉన్న ఐడెంటిఫై చేసి వాటికి మార్క్ చేసేసి ఆఫ్టర్ దట్ వాళ్ళకి మేము పట్టా సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ చూయించినాకనే వీళ్ళని షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరికి వేరే ఏ విధంగా ఇప్పుడు తీసేస్తాము అనేది అయితే తప్పండి. ఇప్పుడు ఓన్లీ రీహాబిలిటేషన్ కింద మేము తీసుకునేది మాత్రం రీహాబిలిటేషన్ కిందనే వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఒక 30 వరకు మార్కింగ్ అయ్యి ఉంటాయండి. దీంట్లో 3 టీమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు హిమాయత్ నగర్ లో దాదాపు 220 వస్తాయి. మేము ఫైనల్ అయ్యాక చెప్పగలుగుతాం ఫైనల్ ఫిగర్. దాంట్లో 3 టీమ్స్ వర్క్ చేస్తున్నాయి హిమాయత్ నగర్, శంకర్ నగర్ లో. ఒకటి వచ్చేసేమో షేక్పేట తహసీల్దార్ అనిత చేస్తున్నారు, ఇంకొకరు మారేడ్పల్లి తహసీల్దార్, ఇంకొకరు హిమాయత్ నగర్ తహసీల్దార్. అందరికీ మల్టిప్లై అవుతుంది. తలా 75 హౌసెస్. ఆల్ బిలాంగ్స్ టు ఓన్లీ శంకర్ నగర్ ఏరియా. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. మధు, మూసీ ప్రక్షాళనకు సంబంధించి అధికారులు తలపెట్టిన సర్వే ఉదయం నుంచి కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే నేను శంకర్ నగర్లో ఉన్నాను. ఉదయం నుంచి 3 టీంలుగా ఏర్పడిన రెవెన్యూ అధికారులు మూసీ బెడ్లో ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా మార్కు చేస్తున్న దృశ్యాలకైతే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను శంకర్పల్లి వద్ద ఉన్నాను. శంకర్ నగర్ సంబంధించిన ప్రాంతాన్ని చూసుకోవచ్చు. మనకి చాదర్ఘట్టు ఏరియా, ఎక్కడైతే ఇటు ఎంజీబీఎస్ సంబంధించిన మెట్రో స్టేషన్ ఉంటుందో దానికి ఆనుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన మూసీ బెడ్లో ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా సుమారుగా 75 నిర్మాణాలకు సంబంధించి కూడా మార్కింగ్ చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. సుమారుగా 45 కిలోమీటర్లకు సంబంధించి కూడా హిమాయత్ సాగర్ మొదలుకొని ఇటు మూసీ సంబంధించిన సిటీ అవుట్స్కట్లో సంబంధించిన ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా ముందుగా రిహాబిలిటేషన్ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి కూడా గుర్తించడం జరిగింది. మొదటి దశలో భాగంగా మూసీ రివర్ బెడ్లో ఉన్న సంబంధించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా వాటికి సంబంధించిన మార్కింగ్ చేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి 2166కి సంబంధించిన అక్రమ నిర్మాణాలు మూసీ బెడ్లో ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే సేకరించి మరొకసారి వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించి ఆ ఇంట్లో ఉంటున్న వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ వివరాలను కూడా తీసుకుంటున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. కానీ కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు మూసీ రివర్ బెడ్ ప్రాంతానికి వచ్చి మార్కింగ్ చేస్తున్న వద్ద వారితో కొంత వాగ్వానికి తీరిన ప్రాంతాలు అయితే కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే చాదర్ఘట్తో పాటు శంకర్ నగర్, అంబర్పేట్ ఈ ఏరియాలలో మాత్రమైతే ఆ అధికారుల సర్వేకి సంబంధించి ఎక్కడైతే మూసీ రివర్ బెడ్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు వారి ఇళ్ల వద్దకు వెళ్ళి నేరుగా ఆ ఇళ్లలో ఉంటున్న వారి వివరాలను కూడా తెలుసుకుంటున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముందుగా ప్రాథమిక దశల్లో భాగంగా రిహాబిలిటేషన్లో భాగంగానే తాము రివర్ బెడ్లో ఉన్న ఈ నిర్మాణాలకు సంబంధించి వివరాలు సేకరించి వాటిలో ఉంటున్న వారికి పునరావాసం కల్పించిన తర్వాతనే కూడా మరొక దశ సంబంధించిన పరిణామాలు ఉంటాయంటూ కూడా దీనికి సంబంధించిన
వేరే ఉంటుందంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి చాదరగట్టు, శంకర్ నగర్, అంబర్పేట ఏరియాలలో కూడా 3 టీమ్స్ ఏర్పాటు ఇక్కడ రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కూడా సర్వే కొనసాగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే నేను శంకర్ నగర్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే మూసికి ఆనుకొని కూడా కొన్ని వందల నిర్మాణాలు కూడా వెలిసిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నింటినీ కూడా మార్కింగ్ చేశారు. ఇవన్నీ మొదటి దశలో గుర్తింపు చేసి, ఎందుకంటే రిహాబిలిటేషన్లో భాగంగా రివర్ బెడ్లో ఉన్న నిర్మాణానికి సంబంధించి కూడా కూల్చివేత చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే మూసి బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఉన్న వాటి మీద ఫోకస్ చేశారు. కాబట్టి ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని నిర్మాణాల మీద ప్రస్తుతానికి అయితే అధికారులు ఫోకస్ చేసినట్టుగా తెలిసింది. ఎక్కువగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 1500కు పైగా ఇటు మూసి రివర్ బెడ్లో నిర్మాణం ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. కాబట్టి వీరికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాత కూడా కూల్చివేతలు ఉండబోతున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే దశల వారీగా 3 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్కి సంబంధించి కూడా జిల్లా రెవెన్యూ అధికారులతో కూడా ఇప్పటికే పలుదారులు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రివర్ బెడ్ ఏరియాలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా నేరుగా ఆ ప్రాంతానికి వచ్చి సందర్శించి అక్కడ ఉంటున్న వారికి సంబంధించి కూడా పూర్తిగా పునరావాసం కల్పించిన తర్వాతనే మీ ఇక్కడ నిర్మాణాలు కూల్చివేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా తమకు నేళ్లుగా మూసి పరివాహక ప్రాంతాలలో కూడా నిర్మాణాలు చేసుకొని ఉంటున్నాం, ఉన్న పలంగా ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలంటూ కూడా అక్కడక్కడ రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇటు చాలా చోట్ల కూడా ప్రస్తుతం శంకరన్ నగర్ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం మనం చూస్తున్న ఇది బిల్డింగ్స్ ఏవైతున్నాయి బిల్డింగ్స్ అన్ని కూడా మార్కింగ్ చేసిన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. గోడ మీద ఆర్బిఎక్స్ పేరుతో అంటే రివర్ బెడ్ ఏరియా సంబంధించి కూడా ఒక మార్కింగ్ చేస్తున్నారు. చాలా చోట్ల కూడా తాము కొన్నేళ్లుగా ఉంటున్నాము, ఖచ్చితంగా తమకు పునరావాసం కల్పిస్తే ఇక్కడ నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతామని చెప్పిన దృశ్యాలు మనకి చాలా కొనసాగిస్తున్నాయి. మరొక కొన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఎక్కడైతే మూసి రివర్ బెడ్ ఏరియా సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారో వాటికి సంబంధించిన నిర్మాణాలు కూల్చివేత కార్యక్రమం అయితే కొనసాగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మార్కింగ్ సంబంధించి కూడా తొలి దశగా చెప్పిన రిహాబిలిటేషన్ తర్వాతనే కూడా మిగతా కార్యాచరణ ఉంటుందంటూ కూడా స్థానిక రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మధు, కిరణ్, అంటే గతంలో సీఎం రేవంత్ కూడా దీనిపైన వ్యాఖ్యలు చేశారు. ఏవైతే నివాసితులు ఉంటారో ఎప్పటి నుంచి ఉన్నటువంటి నివాసితుల ఇళ్ల దగ్గరికి వెళ్ళాం అని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే మూసి పరివాహక ప్రాంతంలోని వందలాదిగా ఇళ్లకు మార్క్స్ వేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ ఇంకోటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు? ఎందుకంటే దీనికి సంబంధించి జీవోను కూడా తీసుకురావడం జరిగింది, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన సంబంధించి కూడా ఒక అడుగు ముందుకేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ అటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణానికి సంబంధించి కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ముందుగా మూసి సంబంధించిన ఎక్కడైతే రివర్ బెడ్ ఏరియాలు ఉన్న వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే కొన్నేళ్లుగా వీరు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని కుటుంబాలతో జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి వారికి పునరావాసం కల్పించే విధంగానే గడిచిన కొద్ది రోజుల క్రితం కూడా మూసి ప్రక్షాళనకు సంబంధించి ఉన్నతాధికారుల సమావేశం జరగడం, అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడైతే నిర్వాసితులు ఉంటారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో కూడా ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు గుర్తించడం జరిగిన నేపథ్యంలో వాటిని ముందుగా మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి పునరావాసం కల్పించిన తర్వాత కూడా ఈ మూసికి సంబంధించిన ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు. కాబట్టి గతంలో చోటు చేసుకున్న పరిణామం, ఎందుకంటే హైడ్రా ఇప్పటికే అటు చెరువులు, కుంటలు, నాలల మీద కూడా ఆక్రమించిన వాటికి సంబంధించి నిర్మాణ కూల్చివేతలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది. పేద ప్రజలకు సంబంధించి కూడా నిర్మాణాలు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కూల్చివేత చేశారంటూ కూడా అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, రివర్ బెడ్ ఏరియాలో నిర్వాసితులకు సంబంధించి కూడా వారికి పునరావాసం కల్పించిన తర్వాతనే కూడా మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. మొదటి దశలో భాగంగా, మొదటి విడతలో భాగంగా ఇప్పటికైతే బఫర్ జోన్లో రివర్ బెడ్ ఏరియాలో ఉన్న సంబంధించిన అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఐడెంటిఫికేషన్తో పాటు ఆ నిర్మాణంలో ఉంటున్న వారి వివరాలు, ఆధార్ కార్డుతో పాటు ఎన్ని ఫ్యామిలీస్ ఉంటున్నాయి వాళ్ళ వివరాలు కూడా తీసుకుంటున్నారు, లిస్ట్ అవుట్ చేస్తున్నారు. గతంలో ఉన్న సర్వే సంబంధించిన చేసిన వివరాలు అయితే ఉన్నాయో వాటితో సరిపూడ్చుకొని లేని వారు ఆధార్ కార్డ్ నెంబర్ ఎన్రోల్మెంట్ చేసుకుని వారి వద్ద నుంచి కూడా వివరాలను సేకరిస్తున్న దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. కేవలం కొన్ని చోట్ల మాత్రమే ఇటు రెవెన్యూ అధికారులకు స్థానికుల నుంచి మూసి పరివాహక ప్రాంతాల్లో
అక్రమ నిర్మాణాలు కట్టుకున్న వారికి సంబంధించి కొంత అక్కడక్కడ కొంత స్వల్పంగా వారికి రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కానీ స్థానిక పోలీసులు వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే శంకర్ నగర్ తో పాటు అంబర్పేట ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే 3 బృందాలు కూడా సర్వే చేస్తున్నాయి. ప్రతి ప్రాంతానికి వెళ్తున్నాయి. రివర్ బెడ్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతాల్లో ఎవరెవరు ఉంటున్నారో వివరాలు తీసుకున్న తర్వాత కూడా వారికి రిహాబిలిటేషన్ చేసిన తర్వాతనే కూడా మూసీ ప్రక్షాళన కొనసాగుతున్నట్టు కూడా స్థానికులకు రెవెన్యూ అధికారులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎంటైర్ మొత్తంగా 25 టీమ్స్ సంబంధించి కూడా ఉదయం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా సర్వే చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సర్వే అధికారులకి స్థానిక పోలీసులు కూడా బందోబస్తు కల్పిస్తున్నారు. మధు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఇక మూసీ పరివాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు. 2000కు పైగా అక్రమ నిర్మాణాలను అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. 166 నిర్మాణాలను రివర్ బెడ్ లో ఉన్నట్టు ఇప్పటికే గుర్తించడం జరిగింది రెవెన్యూ అధికారులు. దానికి సంబంధించి వాటన్నిటిని తొలగించేందుకోసం అవసరమైనటువంటి చర్యలను చేపట్టారు. మొదటగా అక్కడ ఉండేటువంటి లబ్ధిదారులు అంటే ఆ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పూర్తి స్థాయిలో గుర్తించేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించిన తర్వాత వాళ్ళని అక్కడ నుంచి టైం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మూసీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇది కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే ఈ మూసీలో ఎక్కువగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి 1595 ఉండగా ఇందులో నాంపల్లి మండల పరిధిలోనే 604 నిర్మాణాలు నాంపల్లి మండల పరిధిలో ఉన్నాయి. ఇక హిమాయత్ నగర్ లో సంబంధించి 263 ఉండగా బహదూర్పురలో 527 ఉన్నాయి. మనం చూస్తే ఓల్డ్ సిటీలో ఈ మూసీ ఉంటుంది, చార్మినార్ ఈ ప్రాంతంలో చార్మినార్ మండలంలో ఎక్కువగా ఉంటాయి అని మనం అనుకోవచ్చు. కానీ చార్మినార్ లో కేవలం 3 మాత్రమే, చార్మినార్ మండల పరిధిలో మూసీలో రివర్ బెడ్ లో వచ్చినటువంటి నిర్మాణాలు కేవలం 3 మాత్రమే ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అక్కడ ఇంత తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే రిటైనింగ్ వాల్ ఉంటుంది. మనం చూస్తే హైకోర్టు దగ్గర నుంచి ఇక్కడ జేబీఎస్, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల వరకు కూడా రిటైనింగ్ వాల్ ఉండడం కారణంగా ఎవరు కూడా లోపలికి చొచ్చుకురానటువంటి పరిస్థితి. ఎక్కడైతే రిటైనింగ్ వాల్ లేదో చాలా ఎక్కువగా నిర్మాణాలు అక్కడ వచ్చాయి. మనం చూస్తే ఇందులో నాంపల్లి, అదేవిధంగా బహదూర్పుర, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో 100ల సంఖ్యలో నిర్మాణాలు ఉండగా మిగతా అంబర్పేటలో 64 ఉన్నాయి, ఆసిఫ్ నగర్ లో 14 ఉన్నాయి. గోల్కొండ ప్రాంతంలో గోల్కొండ మండలకు సంబంధించి 50 నిర్మాణాలు ఉండగా ఇక సైదాబాద్ లో 70 నిర్మాణాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి గట్కేసరు లో కేవలం 2 నిర్మాణాలు మాత్రమే రివర్ బెడ్ లోకి రాగా మేడిపల్లిలో 1 మాత్రమే వచ్చింది. ఇక ఉప్పల్లో అత్యధికంగా ఉన్నాయి. ఉప్పల్ మండలానికి సంబంధించి ఇటు రామంతాపూర్ ఉంటుంది, అవతల సైడ్ నాగోల్లో కూడా కొంత భాగం ఉప్పల్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలు చాలా వరకు రివర్ బెడ్ లోకి వచ్చినట్టుగా గుర్తించారు. ఇందులో 236 నిర్మాణాలు రివర్ బెడ్ లో వచ్చాయి. ఈ విధంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో మొత్తం 239 నిర్మాణాలు రాగా ఇక రాజేంద్ర నగరు, గండిపేట, అబ్దుల్లాపూర్ మెట్టు ఇవేమో మనం చూస్తే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మండలాలు. ఇందులో రాజేంద్ర నగర్ సంబంధించి 300 నిర్మాణాలు రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఇటు బాబుఘాట్ పైన అంతా కూడా రాజేంద్ర నగర్ మండలమే ఉంటుంది. అక్కడ ఎక్కువ నిర్మాణాలు వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. ఇక గండిపేటకు సంబంధించి 32 నిర్మాణాలు ఇందులో మూసీలో రావడం జరిగింది. అబ్దుల్లాపూర్ మెట్టుకు సంబంధించి అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేవు. ఈ విధంగా మొత్తంగా ఈ రంగారెడ్డిలో 332 నిర్మాణాలు మూసీ రివర్ బెడ్ లో ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు 2166 నిర్మాణాలు మూసీలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా తొలగించి వీలైనంత త్వరగా మూసీ రివర్ బెడ్ ను క్లీన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది అంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇందులో ప్రధానంగా ఈ నివాసితుల యొక్క ఈ నిర్మాణాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వేగంగా ఏవైతే వ్యాపారాలు చేస్తున్నారో అంటే ఫంక్షన్ హాల్స్ నిర్మించారు, షెడ్స్ నిర్మించారు, పార్కింగ్ చేస్తున్నారు, మూసీని పూర్తి బస్సులను అందులో ట్రావెల్ బస్సులను నిలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మొత్తం రిపేర్ షెడ్లను ఏర్పాటు చేశారు. వీటన్నింటిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మధు. థ్యాంక్ యూ రామ్.